సర్లే, అవన్నీ తర్వాత మాట్లాడుకోవచ్చు. ఏవని? పెరియబాబు దేని గురించి చెప్తున్నాడో అర్థం కావట్లేదు. నేను వచ్చింది నీకు థ్యాంక్స్ చెప్పడానికి వెళ్ళి. థ్యాంక్సా? ఆమా, 2 నెలల్లో పెళ్లి చేసుకుని వెళ్ళిపోవాలనుకున్న త్రిపురను సిటీలో హాస్టల్కి పంపించాలి అనుకున్నాం. కానీ తెలియని ఊరికి పంపించి అనుకోని సంఘటనలు ఏమైనా జరిగితే ఆడపిల్ల జీవితం, ఇంటి పరువు ఏమవుతుందని ఆలోచించి అడ్డుపడ్డావు. మా ఫ్యామిలీ కోసం నువ్వేమైనా చేయగలవని అర్థమైంది. అందుకే మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్దామని వచ్చాను. థ్యాంక్ యూ సో మచ్ వల్లి. మురుగా, నా ఆవేదన మీకు అలా అర్థమైందా పెరియబాబు? టిప్పు జీవితంతో పాటు మా అన్నయ్య జీవితం ఏమైపోతుందో అని, మీ ఇంటి పరువుతో పాటు మా ఇంటి పరువు కూడా పోతుందేమో అని భయంతో అడ్డుపడితే మీకు నేను ఫేవర్ చేసినట్టు అనిపించిందా? అవును వల్లి. మురుగా, బయటకనేసనా? మనసులోనైనా నువ్వు మా మేలు కోరుతావని తెలుసు. అమెరికా వెళ్ళిపోయే త్రిపుర ఉన్నన్ని రోజులైనా మా అందరితో సంతోషంగా గడపాలని, విద్యాబుద్ధుల సంగతి నువ్వు చూసుకుంటానని ప్రామిస్ చేశావు. నేను ప్రమాణం చేయలేదు పెరియబాబు. నువ్వు మాటిస్తే చాలు, చేతల్లో చూయిస్తావు. చేసి ప్రమాణం చేయక్కర్లేదు. నాకు తెలుసు కదా. మీకేం తెలుసో? నాకేం తెలుసని అలా అన్నానో? అసలు తెలిసే తెలియక టిప్పు అలా చేస్తుందో, ఎవరికైనా తెలిస్తే ఏమవుతుందో, తెలిసినా తెలియనట్టు ఉంటే ఏం జరుగుతుందో ఏంటో. ఏమైంది వల్లి? ఎందుకలా కంగారు పడుతున్నావు? టిప్పుని హ్యాండిల్ చేయడం ఎలాగా అని. బెస్ట్ ఫ్రెండ్ నువ్వు. కళ్ళెం వేస్తావో, గదిలో వేసి గొళ్ళెం వేస్తావో నీ ఇష్టం. పెళ్లి టైంలో ఎవరు చూసినా సత్యవల్లి తీర్చిదిద్దిన పుత్తడి బొమ్మ అనుకోవాలి. ఆ టైం వరకు టిప్పు ఉంటుందా? ఉండకెక్కడ పోతుంది? అదే పెరియబాబు, అప్పటి వరకు నా దగ్గర ఉంటుందా? ట్యూషన్కి వస్తుందా అని. ట్యూషన్కి వస్తుంది, వంట నేర్చుకుంటుంది. మా ఇల్లు దాటి మీ గడప తొక్కుతుందంటే ఇక మీ ఇంటి ఆడపిల్ల అని ఫిక్స్ అయిపోండి. అవును, త్రిపుర మీ ఇంట్లోకి వచ్చిందంటే ఇక మాకు సంబంధం లేదు. అక్కడే ఉన్నా మేము ఏమీ అనుకోం. ఎందుకంటే ఇక నుంచి తను మీ మనిషి. అయ్యో పెరియబాబు, నన్ను కన్ఫ్యూజ్ చేయకండి. ఇందులో కన్ఫ్యూజన్ ఏముంది వల్లి? క్లారిటీగానే చెప్తున్నాను. త్రిపురకు మాకన్నా మీరంటేనే అభిమానం. అవునవును, అందుకేనేమో అది మా అన్నయ్యని మొగుడు అంటుంది, నన్ను వదినా అంటుంది. మన 2 కుటుంబాల మధ్య బంధుత్వం లేదు గాని అంతకన్నా గొప్ప బంధం ఉంది వల్లి. ఆ బంధుత్వం కూడా ఏర్పడేలా ఉంది పెరియబాబు. నేను కూడా అదే అనుకుంటున్నాను. కానీ అది నీ నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. మురుగా, నేననేది మీకెలా అర్థమైంది? నీ మనసులో మాట నువ్వు బయటికి ఎలా చెప్పినా నా మనసుకు అర్థమవుతుంది వల్లి. త్రిపుర పెళ్ళైపోతే కొన్ని బాధ్యతలు తీరిపోతాయి. అప్పుడు మన సంగతి కూడా ఆలోచించుకోవచ్చు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.